క్రమశిక్షణ లేకపోతే ఆయన రుద్దుడు కార్యక్రమం అంటే కొత్తకి మీకు ఆశ్చర్యం వేస్తుంది. రుద్దడం అంటే రుద్దడం కాదు, పర్ఫెక్ట్గా తయారు చేయడం. ఆ ప్రిసిషన్ వచ్చే వరకు వదిలిపెట్టడు. ఎన్ని ఎఫర్ట్స్ అయినా చేస్తాడు. ఒక దారిలో కానీ రాకపోతే ఇంకొక దారి ఆల్టర్నేటివ్ రూట్ ఎత్తుతాడు. అల్టిమేట్గా విజయం సాధించే వరకు వదిలిపెట్టాడు. ఆయన తయారు చేసిన ప్రోడక్ట్స్ వేరు. అయితే అది వచ్చినప్పుడు నాకు అనిపించింది, మీకు అందరూ పేరెంట్స్ కూడా ఆలోచిస్తాం, పిల్లలు మనకంటే ఇంకా బాగా రాణించాలి, తల్లిదండ్రుల కంటే పిల్లలు ఇంకా బాగా చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ మీరు చిన్న వయసులోనే చాలా ముందుకు పోగలిగారు. ఇద్దరిని నేను చూస్తున్నా, మీ ఆర్గనైజేషన్ చూస్తున్నా. అప్పుడప్పుడు నారాయణ గారు అనేవారు, నేను నారాయణ ఇన్స్టిట్యూట్లో ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందని. ఏం బాధ లేదు, మీరు లేకపోతేనే అక్కడ బెటర్గా ఉంటుంది. ఆ స్టేజ్కి రీచ్ అయిపోయింది. మీరు లేరనే లోటు ఏమీ లేదు. దానికి కారణం మీ ఎఫర్ట్, మీరు చేసిన విధానం. నేను ఎప్పుడైతే మైండ్ సెట్ ఏ విధంగా పనిచేస్తుంది అని ఆ బుక్ చూసినప్పుడే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక బెస్ట్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మైండ్ సెట్ అనేది కానీ కొద్దిగా మార్చుకుంటే, పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే ఏదైనా చేయగలుగుతామని అతి చిన్న వయసులో రాసినటువంటి శ్రావణ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. హ్యాండ్స్ ఆఫ్ టు హర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలామందిని చూశారు, కానీ మేమందరం ప్రాక్టీస్ చేసాం. మేము ప్రాక్టీస్ చేసి పైకి వచ్చాం. నువ్వు ఒక స్టెప్ ముందుకెళ్ళి 10 మంది పైకి రావడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కంగ్రాచులేషన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. I believe we always underestimate the power of mind. Our mind is a powerful tool. కానీ నిజంగా how many people today are using our mind to the fullest? Like we can rewire our thought process, we can go into that subconscious mind, we can trigger that subconscious mind. And నిజంగా when we go deeper, when we understand ourselves better, I think that shift can change your whole life. And that is the background behind why I wrote this book, because I believe చిన్నప్పటి నుంచే we'll have so many insecurities. నన్ను చిన్నప్పుడు చూస్తుంటే I was obese, I was dark, నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది. నాకు భయం వేసేది యాక్చువల్లీ ప్రెస్ మీట్స్. డాడీతో ఇనిషియల్గా నేను ప్రెస్ మీట్స్కి వచ్చినప్పుడు, మా అక్కతో వచ్చినప్పుడు మా అక్క చాలా బాగా మాట్లాడేది. ఎవ్రీ టైమ్ ఐ హ్యాడ్ ఇన్సెక్యూరిటీస్. అండ్ నేను హౌ కెన్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ బెటర్ 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 అని ఐ వెంట్ ఇన్ టు అ నెగిటివ్ మోడ్. కానీ ఎప్పుడైతే ఆ నెగిటివ్ మోడ్ని నేను పాజిటివ్గా తీసుకొని I have gotten a lot of learnings from that. Then I understood myself better. So that was a experience for me in a lifetime. So my next question is to Chiranjeevi garu. So initially నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు when I showed you this book is Mindset Shift, sir, I was very amazed to see you have a lot of knowledge. మీరు NLP గురించి, రిచర్డ్ బ్యాండ్లర్ గురించి చెప్పారు. You said you went to London to witness that session about phobia. I mean, you know all these techniques. Maybe our wordings telidemo, but you know the techniques. And I was very amazed to understand that you spend a lot of time with yourself, understanding yourself. So how important has been that spending time with yourself? And dani valla asalu elanti upyogam undi? First of all, mana ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఏర్పాటు చేసినటువంటి ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో నేను ఒక అతిథిగా రావటం, నాకు అవకాశం కల్పించినటువంటి శరణి, వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మంత్రివర్యులు నారాయణ గారు, తన మామయ్య గారు, నా సోదరుడు గంటా శ్రీనివాస్, అండ్ చాలామంది అతిథి మహారథులు, అండ్ ఫ్యూచర్ మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు మీ కళలో కనిపిస్తుంది. అలాంటి యంగ్స్టర్స్, ఆల్ ద స్టూడెంట్స్, మీ అందరికీ సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు బి హియర్, వన్ అమాంగ్స్ట్ యూ ఆల్.
ఇలాగా శరుడి ఇంటికి వచ్చినప్పుడు ఒక బుక్ రాశాను. అది మీరు ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేస్తే బాగుంటుంది, వెరీ పర్పస్ఫుల్ బుక్ అని అమ్మాయి చెప్పినప్పుడు చాలా అమేజ్ అయ్యాను నేను. ఆ బుక్ని క్లుప్తంగా నేను 4-5 పేజీలు చూసినప్పుడు నాకు ఎప్పటి నుంచో ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, అలాగే సీక్రెట్ అనే ఒక బుక్ ఉండేది. అది ఎన్నో దశాబ్దాలు, 2-3 దశాబ్దాల ముందే ఆ బుక్ నేను చూడటం నాకు జరిగింది, తటస్థపడింది. అప్పుడు ఇంకా ఇండియాలో రాలేదు ఆ బుక్, దాని ట్రాన్స్లేషన్ కానీ దాని వీడియో నేను చూడటం జరిగింది. ఆ బుక్లో చెప్పిన ఎన్నో విషయాలు నాకు తెలుసో తెలియకనో నాకు నేనుగా అనుకున్న అవన్నీ ఆచరించడం మొదలుపెట్టాను నేను. అది నాకు ఎంతో హెల్ప్ అయింది. ఓ ఇలా ఉంటుందా అన్నది. సో తను అడిగిన ప్రశ్న కానీ ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్న దానికి మైండ్ సెట్ షిఫ్ట్ అనేది అత్యంత అవసరం. మనం ఒక గాడిన పడి అదే ధోరణిలో ఒక గానుగెద్దులాగా కష్టపడతాం. ప్రతి వాళ్ళు కష్టపడతారు. బట్ ఆ కష్టపడటంలో స్మార్ట్గా కష్టపడతారా, హార్డ్ వర్క్ తోటి వాళ్ళు కష్టపడుతున్నారా అనే దాని మీద మనం ఆలోచించుకుంటే కనుక చాలామంది ఇలాంటి అవేర్నెస్ లేక, ఇలాంటి శరణి లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకాలను వాళ్ళకి గైడ్ చేయక, లేకపోతే గురువులు గైడ్ చేయక, లేకపోతే వాళ్ళుగా ఆ షిఫ్ట్ అనేది తెలియక అదే గానుగెద్దులాగా అదే కష్టంతో అలాగే జీవితాన్ని వెళ్ళదీసే వస్తారు. అట్లాగే ఏదో టైంలో రిటైర్డ్ అయిపోతారు, జీవితం చాలిస్తారు, ఇది చాలు ఈ జన్మకి ఇంతే అనుకుంటారు. అది